మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ గారు, ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సెకండరీ ఆప్షన్గా మనకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అవునండి. సో అది కాకుండా రీసెంట్గా సెబీ మరొక కాన్సెప్ట్ పై కూడా కొంత ఫ్రేమ్ వర్క్ చేస్తోందని తెలిసింది, ఫ్రాక్షనల్ ఓనర్షిప్. అవునండి. సో ఎందుకంటారు ఇప్పుడు సెబీ మళ్ళీ కొత్తగా ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనే దానిపైన కొంత దృష్టి కేంద్రీకరించింది అంటారు? సార్, బేసిక్గా మనకి రీట్స్ అనే కాన్సెప్టే రెంటల్ ఇన్కమ్ కోసం జనరేట్ చేయబడింది. కాకపోతే మనకి అందులో ఏంటి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్, 100 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ టుగెదర్ ఉంటే దాన్ని లిస్ట్ చేస్తారు. దాని నుంచి వచ్చే రిటర్న్స్ని 5% 6% యాన్యువల్గా వచ్చే రిటర్న్స్ని డివిడెండ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఓపెన్ కాన్సెప్ట్, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జరుగుతున్న ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే పర్టికులర్గా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఆ పదంలోనే చెప్తోంది, మీరు ఒక ప్రాపర్టీలో ఒక ఫ్రాక్షన్ అంటే ఒక భాగాన్ని కనుక కొన్నట్లయితే దాన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని అంటారు. మనం దానికి సంబంధించి ఇంతకు ముందు కూడా కొన్ని నెలల క్రితం ఒక వీడియో పర్టికులర్గా చేసుకున్నాం. సో మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అని అంటే ఏదైనా రెంటల్ ఇన్కమ్ మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఒకటి ల్యాండ్ కంటే లేదా ఒక రెగ్యులర్ అపార్ట్మెంట్ ప్రాపర్టీ కంటే కూడా కమర్షియల్ బేస్డ్ ప్రాపర్టీస్లో కూడా మనం కొంత భాగాలను కొనుక్కోవచ్చు అని. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా గమనించినప్పుడు చాలా షాపింగ్ మాల్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. మీరు ఒక 100 SFT కొనుక్కోండి, మీకు ఇంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది, 10% 16% రెంటల్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఈ మార్కెట్ సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది ఇండియాలో. అటు మనకి అది షాపింగ్ మాల్స్లో అయి ఉండొచ్చు, లేదా ఆఫీస్ ప్రాపర్టీస్లో అయి ఉండొచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వాటన్నిటిలో అయి ఉండొచ్చు. ఎక్కడైనా కానీ ఈ మార్కెట్ అనేది చాలా పెద్దగా పెరుగుతోంది. అండ్ అలానే టూరిజం బేస్డ్ హౌసెస్ ఉంటాయి కదా మనకి, ఎక్కడికైనా వెళ్ళి మనం రెంట్కి తీసుకునేవి. సో బేసిక్గా అట్లాంటి వాటిల్లో అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మార్కెట్ సైజ్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ అందులో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మనం విన్న కేసెస్ చాలా ఉంటాయి. ఒకటి, నేను ఒక షాపింగ్ మాల్లో ప్లేస్ తీసుకున్నాను, వాళ్ళు కంప్లీట్ చేయకుండా దాని మధ్యలో ఆపేశారు. ఇది ఒక మేజర్ కన్సర్న్. సో అక్కడ ఇన్వెస్టర్ ట్రాప్ అవుతున్నారు. 2, వాళ్ళు కంప్లీట్ చేసినప్పటికీ ఆ రెంటల్ ఇన్కమ్ రావట్లేదు. ఎందుకు అని అంటే అక్కడికి ఎవరు వచ్చి ఆక్యుపై చేయట్లేదు. సో బేసిక్గా వాళ్ళు ఏదైతే పర్పస్లో డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేస్తారో దాని నుంచి రిటర్న్స్ రావట్లేదు. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోతున్నాయి అని. సో దీన్ని రెగ్యులైజ్ చేసే ప్రయత్నమే అతి తక్కువ బడ్జెట్ 50 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయినప్పటికీ దాన్ని లిస్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఒక 10% వాల్యూ 50 lakh ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు, 50 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మీరు తీసుకోవచ్చు అన్న దాని మీద ఫ్రేమ్ వర్క్ని రెడీ చేస్తుంది. కానీ దానికున్న కండిషన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, ఒకటి ఆక్యుపై అయిందనుకోండి రెంట్ రావట్లే, లేదా కొన్ని అయితే అసలు ముందుగానే ఆగిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాపర్టీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ అది ఆల్రెడీ రెంట్కి ఇచ్చి ఉండాలి. అదొక సర్టెన్ రిటర్న్ కనుక జనరేట్ చేస్తున్నట్లయితే అప్పుడు మాత్రమే మేము దాన్ని లిస్ట్ చేస్తాము. సో అప్పుడు మాత్రమే మీరు దానికి సంబంధించిన ఫ్రాక్షన్స్ని అమ్మడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు అన్న దాని గురించి కొత్త ఫ్రేమ్ వర్క్ని తీసుకురావడం మొదలుపెట్టింది. సో దీనివల్ల చిన్న చిత్కా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, లేదా నాకు ఒక కమర్షియల్ ఇన్కమ్ కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ మన మెయిన్ రోడ్ మీద కొనాలి అని అంటే అది డెఫినెట్గా 50 లక్షల రూపాయలకి రాదు. ఒట్టి జస్ట్ ఒక 200 గజాల ల్యాండ్ వాల్యూ సుమారుగా 4-5 కోట్లకు ఉంటుంది. అందులో మీరు ఇంకేం కడతారు, అందులో మీకేమొస్తుంది? బట్ ఆ ఇన్కమ్ కావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కాబట్టి దాని కనుక ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి సెబీ రెగ్యులేట్ చేయగలిగితే సో డబ్బులు అనేవి జనాలు పోగొట్టుకోరు. ఈ ఎవరైతే ఈ ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారో వాళ్ళందరి నుంచి వీళ్ళు తప్పించుకుంటారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ రిటర్న్స్ జనరేట్ చేస్తున్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో దీన్ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైతే అది 50 కోట్లుగా పెట్టారు, కానీ అది ఇంకొద్దిగా తగ్గించి చేసినా కానీ ఒక రకంగా మంచిదనే చెప్పాలి. మేబీ ఆ సైజ్ ఆఫ్ క్యాపిటల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు సెబీ అంత కంట్రోల్ చేసేటప్పుడు ప్రతి చిన్నదాన్ని రెగ్యులేట్ చేయడం కష్టమేమో అని చెప్పి దే మైట్ స్టార్టెడ్ విత్ 50 crore వాల్యూ ప్రాపర్టీస్. బట్ గోయింగ్ ఫర్దర్ దాని చిన్న వాల్యూస్తో కూడా కనుక స్టార్ట్ చేసినట్లయితే మనకి ఒకేసారి ఒక పెద్ద ఇల్లు లేదా పెద్ద ఆఫీసో కొనుక్కోవాలన్న కోరిక నుంచి చిన్న చిన్న భాగాల ద్వారా కూడా మన రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న కళ ఎవరికైతే ఉంటుందో అది ప్రాపర్గా గవర్నమెంట్ రెగ్యులేటెడ్ అథారిటీస్ ద్వారా మానిటర్ చేయబడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఒక రకంగా ఈ ఏదైతే కొత్త డెవలప్మెంట్ జరుగుతుందో ఈ చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ మంచి చేసే విధంగానే మనకు ఉండే అవకాశాలు ఉన్నాయి.
వెన్ కంపేర్ టు ప్రీవియస్ డేస్ సెబీ ఈ మధ్య చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఇంతకుముందు సెబీ అనేది ఒక బాడీగా ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఆ బాడీ అనేది ఇండిపెండెంట్ అయిపోయి ఏవైతే నిజంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయో మార్కెట్లో వాటన్నిటిని కట్టడి చేసే ప్రయత్నం అండ్ పర్టికులర్గా పబ్లిక్ మనీని పూల్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా కంపల్సరీ రెగ్యులేట్ చేయబడుతూ ఉండాలి. ర్యాండమ్గా నేను ఏదో డాక్యుమెంట్ మీద నీకు ఇంత ఇస్తున్నాను అన్నట్టుగా కాకుండా దాన్ని రెగ్యులేట్ చేసే విధంగా దాన్ని కనుక సెబీ అన్నిటిలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ యొక్క మనీ ఎక్కడికి పోవు అనేది నా పర్టికులర్ ఒపీనియన్. సో మొత్తానికి ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ ఈ మధ్య చాలా యాక్టివ్గా, చాలా అగ్రెసివ్గా కూడా చాలా ట్రాన్స్పరెన్సీ కలిగిన పాలసీస్ను కూడా తీసుకొస్తుంది. ఎస్, అండ్ మోర్ ఎవర్ ఏంటి అని అంటే ఈ పాలసీస్ ఇంతకుముందు ఓన్లీ స్టాక్ మార్కెట్కి రిలేట్ అయ్యి ఉండేవి సెబీ రిలేటెడ్గా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ బబుల్ కూడా చాలా ఎక్కువగా ఇదవుతుంది, అంటే రియల్ ఎస్టేట్ బాగా గ్రో అవుతుంది. సో ఓవర్ వాల్యుయేషన్ అయిపోవటము అండ్ అందులో ఫ్రాడ్స్ పెరిగిపోవటము, డబ్బులు పెట్టి ఇరుక్కుపోవటము, వాళ్ళు అనుకున్నటువంటి రిటర్న్స్ రాకపోవటము, అంటే వాళ్ళు బ్రౌచర్లో ప్రింట్ చేసేటప్పుడు ఒకటి ప్రింట్ చేస్తారు కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అండ్ బేసిక్గా ఈ కండిషన్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఇనీషియల్గా బ్రౌచర్లో చూపించింది ఫైనల్గా రాదు, సరే ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు అనుకుంటే దాని రిటర్న్స్ రావు. సో బేసిక్గా ఏవైతే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లూప్లో పడిపోయి ట్రాప్ అవుతున్నటువంటి పబ్లిక్ ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడకుండా కాపాడే ప్రయత్నం ఈ సెబీ ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లో తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే ఒక పబ్లిక్ మనీ టుగెదర్ ఒక బంచ్ ఆఫ్ అమౌంట్ ఒక దగ్గరకు వస్తుంది అని అంటే దట్ షుడ్ బి రెగ్యులేటెడ్. అదేదో మీరు ఇంతకుముందు చాలా స్కామ్స్ వింటూ ఉంటాం, అక్కడ ఇక్కడ డబ్బులు పూల్ చేసేసి ఒకేసారి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి పారిపోయారని చెప్పి మనం డైలీ న్యూస్లో చూస్తున్నాం. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ మంది దగ్గర నుంచి మీరు గ్యాదర్ చేస్తున్నారో అది పెద్ద వాల్యూ ఆఫ్ అమౌంట్ అని అంటే దట్ నీడ్ టు బి రెగ్యులేటెడ్. అది రెగ్యులైజేషన్ లేకపోవటం వల్ల ఇప్పటిదాకా మేజర్ స్కామ్స్ జరుగుతున్నాయి. అటు రియల్ ఎస్టేట్లో కూడా మనం చాలా వింటూ ఉన్నాం. సో దాన్ని రెగ్యులేట్ చేసే ప్రయత్నమే సెబీ చేతుల్లో ఇప్పుడుంది. దాని ఫ్రేమ్వర్క్ దాదాపుగా 6 months బ్యాకే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినట్టుంది. మనం 6 months బ్యాక్ ఒక ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఒక ₹1 కోటి ప్రాపర్టీని కొనాలి అని అంటే మనం మాట్లాడుకున్నాం తలా 10 లక్షలు వేసుకొని కొనుక్కోవచ్చు అని. 10 లక్షలతో కూడా ఫ్రెండ్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ గా చేసుకుని రెంటల్ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు అది ఒక ఫ్రెండ్స్ అనే దాని నుంచి ఒక పెద్ద వ్యాపారం లాగా విస్తరిస్తోంది. అంత పెద్ద వ్యాపారాన్ని ఆ మార్కెట్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు సెబీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు. థ్యాంక్ యూ అండి. సెబీ నూతనంగా తీసుకురాబోతున్నటువంటి ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.